హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే పీఎం కిసాన్ 22వ విడత డబ్బులని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారైతే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డబ్బులు 2,000 రూపాయలు కూడా నా అకౌంట్లో క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి పేమెంట్ ప్రూఫ్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. గత కొంతకాలంగా ఈ యొక్క పీఎం కిసాన్ 22వ విడత గురించి అయితే చాలామంది రైతులు వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్థిక చేయూత, పెట్టుబడి చేయూతగా ఇచ్చేటటువంటి ఈ యొక్క నిధుల కోసం చాలామంది చిన్న సన్నకారు రైతులైతే ఎదురు చూడడం జరుగుతుంది. అయితే ఎట్టకేలకి ఈరోజు మనకి సాయంత్రం 5 గంటలకైతే ఈ డబ్బులని రిలీజ్ చేయడం అయితే జరిగింది. వెంటనే రైతుల అకౌంట్లలో జమ కావడం, వారికి తగినటువంటి మెసేజ్లు కూడా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి రైతన్నలారా, మీకు ఈ విధమైనటువంటి మెసేజ్, డబ్బులు క్రెడిట్ అయినట్టుగా మీకు మెసేజ్ వచ్చిందా? వస్తే ఎస్ అని, లేదు రానట్టయితే నో అని చెప్పేసి కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. మీ మొబైల్ నెంబర్కి ఇలాంటి మెసేజ్ రాకపోయినప్పటికీ కూడా మీకు డబ్బులైతే క్రెడిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ అకౌంట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అకౌంట్ యొక్క స్టేటస్ని ఏ విధంగా చూసుకోవాలి, మీకు 22వ విడత డబ్బులు క్రెడిట్ అయ్యాయా, అయితే ఏ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చే హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ టైం చూడొచ్చు. 5 గంటల 5 ఈవినింగ్కి నాకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. యువర్ అకౌంట్ నెంబర్ 2991 ఈజ్ క్రెడిటెడ్ విత్ RS 2000 ఆన్ 13/3/2026. ఈ రోజు డేటు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకి ఇక్కడ పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ 2,000 రూపాయలు క్రెడిట్ అయినట్టుగా ఇక్కడ నాకైతే మెసేజ్ రావడం జరిగింది. నా అకౌంట్ కనుక మీరు చూసుకున్నట్టయితే IPPB, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించినటువంటి అకౌంట్లో నాకైతే ఈ డబ్బులు పడడము, మెసేజ్ కూడా రావడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వారికైతే చాలా ఫాస్ట్గా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి మెసేజ్లు రావడము, వారి ఖాతాలలో జమ కావడం అయితే జరుగుతుంది. అయితే ఒకవేళ మెసేజ్ రానప్పటికీ కూడా మీ యొక్క పిఎం కిసాన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్లో సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో పిఎం కిసాన్ అని చెప్పేసి మీరైతే సెర్చ్ చేయండి. ఈ విధంగా పిఎం కిసాన్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. నో యువర్ స్టేటస్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన మీరైతే వన్స్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీకు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు పిఎం కిసాన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఉంది. ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఈ యొక్క ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ సబ్మిషన్ చేసిన వెంటనే మీ అకౌంట్ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఖాతా ఓపెన్ అవుతుంది. అక్కడ అన్ని వివరాలు కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇంతవరకు ఏ విడత ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, మీకు ఎన్ని విడతల డబ్బులు అనేది రావడం జరిగింది అనేటటువంటి పూర్తి వివరాలు అయితే మీకు అక్కడ కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఇది చాలా కాలం క్రితం మీరు అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ దగ్గర లేదు అనుకుంటే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీనిపైన మీరు వన్స్ క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కానివ్వండి, ఆధార్ నెంబర్ ద్వారా కానివ్వండి, మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, క్యాప్చా కోడ్ని ఇక్కడ ఇవ్వండి, గెట్ మొబైల్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కదా,
దీనిపైన మీరు క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఖాతాకి సంబంధించినటువంటి స్టేటస్ని కూడా చాలా ఈజీగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది రైతన్నలకి ఉపయోగకరమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు రావడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన సేవ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.